హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక అనుభవాల పాఠాన్ని వివరించబోతున్నాను. అదేంటంటే నిర్వహణ నైపుణ్యాలు లెసన్ నంబర్ 1. ఓకే, ఇది బాగుంటే ఆదరిస్తే మరికొన్ని లెసన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, నా పేరు తెలుసు కదా, డాక్టర్ బైరి నరేష్. నేను 1995లో మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో చేరాను. 29 సంవత్సరాల అనుభవం నాకు వచ్చింది. ఎప్పుడో 12 ఏళ్ల వయసులో ఈ ఉద్యమంలో యాడ్ అయ్యాను. 3 దశాబ్దాల అనుభవం ఉంది. దాంతో చాలామంది ఎప్పుడైనా అన్న మీ అనుభవాల్ని, తమ్ముడు బ్రదర్ మీ అనుభవాల్ని వీడియోస్గా చేసి పెడితే కొత్తగా రకరకాల సంఘాల్లో నాయకత్వంలోకి వచ్చేవారు, లేదా ఆల్రెడీ సంఘాల్లో ఉండి నాయకత్వం వహించే వాళ్ళకి కొన్ని మెలకువలు చెప్పినట్టుగా అవుతుంది కదా, ఎందుకని నువ్వు వీడియోలు చేయట్లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా అతి త్వరలో సెప్టెంబర్ 14, 15, 16, 2024 వచ్చే నెలలో, అంటే సెప్టెంబర్ నెలలో విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో 1000 మందితో భారీ బహిరంగ సభలు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో ఒక నెల రోజుల క్రితమే, అంటే 3 నెలల ముందే ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఫాలో అప్ చేసి మానిటరింగ్ చేసి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ ఇస్తూ గైడ్ చేస్తూ ఉండటం వల్ల సరిగ్గా ఒక నెల రోజుల ముందే, ఒక 30 రోజుల ముందే మనకి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. మామూలుగా ఆ హాల్ కెపాసిటీ ఒక 800. ముందు చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చోబెడతాము. పిల్లల్ని పక్కన ఆటలాడిస్తూ ఒక గ్రౌండ్లో పెడతాము. నిర్వాహకులు స్టేజీ పైన ఒక 50 మందిని కూర్చోవచ్చు. ఇలా మొత్తంగా హాల్ కెపాసిటీ 1000 మంది. మరి 1000 మందిని జనాలని సమీకరించాలి అని టార్గెట్ పెట్టుకొని చాలా రూల్స్ పెట్టాం. ఎందుకంటే క్వాలిటీ పీపుల్, చాలా అంకిత భావం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు మాత్రమే రావాలి. ఏదో వచ్చారు వెళ్ళారు, జనాలు వచ్చారు, జనాలు అందరూ ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుకొని వీళ్ళు పాల్గొన్నారు, ఎప్పుడు నిండుగా ఉండాలి అని చక్కటి ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అది చాలా సక్సెస్ అయ్యింది. మీ అంతట మీరే స్వయంగా ఫోన్ చేసి నేను ఈ 3 రోజుల సభలకి వస్తాను, నాతో పాటు 3 రోజులు బ్లాక్ షర్ట్ వేసుకోవడానికి 2-3 బ్లాక్ షర్ట్స్ తెచ్చుకుంటాను, తినడానికి ప్లేట్ తెచ్చుకుంటాను, పడుకోవడానికి దుప్పట్లు 2 తెచ్చుకుంటాను, తాగడానికి చక్కటి వాటర్ బాటిల్ కూడా నేను తెచ్చుకుంటాను అని చెప్పి, అంతేకాదు నిర్వహణ కోసం, ఇది నా కోసం, మన కోసం, మనందరం కలిసి చేస్తున్నది కాబట్టి నా వంతుగా సహాయం చేస్తాను అనేవారు స్వయంగా ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోండి అని చెబితే ఇప్పటి వరకు 1067 మంది వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. వాళ్ళందరి పేర్లు ఇందులో నమోదు చేశాను. అలాగే నేను రాలేను కానీ ఈ సంఘంలో సభ్యుడిగా ఉంటాను అని అన్న వాళ్ళందరి పేర్లు ఈ సభ్యత్వ పుస్తకంలో పెట్టాను. అలాగే ఈ సమావేశాలకి నా వంతు సహాయం చేస్తాను అన్న వాళ్ళందరినీ ఇందులో రాస్తున్నాను. ఇంతకీ మీరు సభలకు వచ్చే ఈ బ్లాక్ బుక్లో ఉందా మీ పేరు? లేక నేను మూఢనమ్మకాలు నమ్మను, ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా చేరతానని మీ పేరు నమోదు చేసుకున్న ఈ బుక్లో ఉందా? లేదా ఇంత పెద్ద సభలు, ఈ ఆలోచన సక్సెస్ అవ్వాలి, నేను సహాయపడే స్థితిలో ఉన్నాను, నేను నిరుద్యోగిని కాదు, నిరుపేదను కాదు అని చెప్పి ఒక 500, 1000 రూపాయలు ఇంకా మీ శక్తి మేరకు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఈ లిస్ట్లో ఉంది. మరి ఈ లిస్ట్లో ఉన్నారో మీరే నిర్ణయించుకోండి. అయితే కమింగ్ టు ద పాయింట్, ఈ లెసన్లో ఏం చెప్పుకుందామంటే నిర్వహణ అంటే ఏమిటి, నిర్వహణ యొక్క కర్తవ్యాలు ఏమిటి, నిర్వహణ నైపుణ్యాలు ఏమిటి, వాటి ఒడుదొడుగులు ఏంటి అనే అంశం పైన చెప్పుకుందాం. గతంలో నేను ఈ అంశం మీద 5 రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నిర్వహించాను. దసరా సెలవుల్లో, ఈ దసరా సెప్టెంబర్లో మహాసభలు అయిపోతే అక్టోబర్ దసరా సెలవుల్లో నిర్వహణ నైపుణ్యాలు, ఉపన్యాస నైపుణ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు, ఈ 3 అంశాల పైన, అలాగే మ్యాజిక్ పైన, ఆర్గనైజింగ్ స్కిల్స్ పైన
ఒక 5 రోజుల ట్రైనింగ్ క్యాంప్ కూడా పెట్టబోతున్నాను. ప్యూర్గా 5 days మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. సరే, ఆ విషయం మన మహాసభల తర్వాత అనౌన్స్ చేసి ప్రచారం చేద్దాము, ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది. ఇప్పుడు మాత్రం మనము నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. ఏంటి నిర్వహణ? మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అంటే కార్యక్రమంలో పాల్గొనడం కాదు, అలా వచ్చి చూసి కార్యక్రమం బాగా జరుగుతుందా అని ఓ సెల్ఫీ దిగి ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు, ఖాళీ కుర్చీలే ఉన్నాయి, స్పీకర్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పడుకుంటున్నారు, బయట మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏదో ఒక ఊరు నుంచి గుంపుగా వచ్చిన వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా కాలేజ్ నుంచో స్కూల్ నుంచో సమీకరించిన కూర్చోబెట్టి ఏదో సభలు జరిపారని కామెంట్ చేసేవాళ్ళు కాదు. పాల్గొనేవారు వేరు, ఆడియన్స్, శ్రోతలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముందు కూర్చున్న వాళ్ళు కాదు నిర్వాహకులు అంటే. ఆ కార్యక్రమం కోసం ఆలోచన చేసిన వాళ్ళు, ఆలోచన కోసం కార్యాచరణ ప్రణాళిక రాసుకున్న వాళ్ళు, దానికోసం ఒక నిర్వహణ బృందాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఎవరిని సమీకరించాలో సమీకరించిన వాళ్ళు, ఈ సమీకరించిన వాళ్ళకి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లు చేసేవారు. ఉదాహరణకి ఒక హాలుకు సంబంధించిన అవసరాలు, లైట్స్ ఉన్నాయా, ఫ్యాన్స్ ఉన్నాయా, టాయిలెట్ వాష్రూమ్స్ ఉన్నాయా, అందులో వాటర్ ఉన్నాయా, ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడుంది, దాని స్విచ్ ఎక్కడుంది, అసలు అది ఎట్లా సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ఎలక్ట్రీషియన్ ఉన్నాడా, సౌండ్ సిస్టమ్ ఉందా, మైక్ ఉందా, దాంట్లో బ్యాటరీలు ఉన్నాయా, స్టేజ్ మీద బల్లాలు ఉన్నాయా, దాని మీద క్లాత్ ఉందా, లేకపోతే పోడియం ఉందా, మైక్ సరిగా వినబడుతుందా, ఏ మైక్ పనిచేస్తుంది, అది రిసీవర్ ఎక్కడుంది, ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైటింగ్ సరిపోతుందా, మాట్లాడేప్పుడు ఏమైనా నాయిస్ క్రియేట్ అవుతుందా, ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా, పక్కన ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా, పార్కింగ్ ప్లేస్ ఉందా, అది పార్కింగ్ ఎలా ఉంటుంది, ఇలా. తర్వాత వచ్చే వాళ్ళను ఎక్కడెక్కడి నుంచి సమీకరించాలి, ఎలా సమీకరించాలి, వాళ్ళకి ఏమేం ప్రాథమిక అవసరాలు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళైనా ఉన్నాయా, వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు, వాళ్ళకి టిఫిన్స్ కావాలా, స్నాక్స్ కావాలా, లంచ్ కావాలా, డిన్నర్ కావాలా, టీ బిస్కెట్స్ ఇచ్చి పంపించొచ్చా, రాత్రి పడుకోవడానికి కామన్ హాల్లో కార్పెట్ నుంచి మొదలుకుంటే అక్కడ వేసే ఆల్ అవుట్ వరకు, ఎందుకంటే అన్ని తెచ్చుకున్నా అగ్గిపెట్టలేకపోతే ఆ రాత్రి 11ంటికి సమావేశం అయిపోయాక అగ్గిపెట్ట కోసం పరిగెత్తలేం కదా. ఇవన్నీ కూడా ఆలోచించేవాడు. ఉదయం లేవగానే మన వాళ్ళు ఇంతమందికి టాయిలెట్ వాష్రూమ్స్ సరిపోతాయా, లేదా రాత్రి పడుకునేప్పుడే స్నానాలు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఉదయం స్నానాలకి అలాగే వాష్రూమ్స్కి బ్రషింగ్కి వాటికి కావాల్సినటువంటి వాటర్ సరిపోతుందా, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఉదయం కొంతమంది బ్రష్ పేస్ట్ మర్చిపోయి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యేవాడు ఉంటాడు, సిగరెట్ తాగేవారు ఉంటారు, తర్వాత అటే పోయి పావు గంట అరగంట ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎర్లీగా టీ తాగే వాళ్ళు ఉంటారు, లేట్ నైట్ కూడా టీ తాగే వాళ్ళు ఉంటారు, టీ తాగకపోతే మొత్తం నిద్రపోయేటోళ్ళు ఉంటారు, టీ తాగకపోతే ఆడ ప్రజెంట్ కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది కమ్యూనికేట్ కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. మరి వక్తలు రావాలంటే ఎప్పుడు రావాలి, అతిథులు రావాలంటే ఎప్పుడు రావాలి, ఎవరెవరిని పిలిస్తే మన భావజాలానికి అనుకూలంగా ఎవరు ఉంటారు, ఎఫెక్టివ్ గా ఎవరు ఉంటారు, విషయ పరిజ్ఞానంతో ఎవరు ఉంటారు, వచ్చే వాళ్ళని బాగా కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్ ఎవరు చెబుతారు, ఎక్కడెక్కడ మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, దూర ప్రాంతాల్లో కవులు, గాయకులు, కళాకారులు ఎవరున్నారు, వాళ్ళని కూడా మన వేదిక మీద తీసుకునవలసిన అవసరం ఏముంది, వాళ్ళని ఎంత ముందు పిలిస్తే వాళ్ళు వస్తారు, ఆ వచ్చిన వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి, ఎవరిని ఇన్ఛార్జ్ గా పెట్టాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఎలా, ఒకవేళ దూర ప్రాంతం నుంచి వస్తే ముందస్తుగా తక్కువ డబ్బుల్లో ఖర్చు అయ్యేలాగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు వచ్చేలాగా చేయడం, ఇలాగా వచ్చాక సింపుల్ గా మన వాళ్ళు బైక్ మీదనో లేదా మన వాళ్ళలో ఎవరికైనా కారు ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇలాగా మనతో పాటు మిక్స్ చేసుకోవడం, ఇలా తాగే నీళ్ళ నుంచి మొదలుకుంటే ఆ నీళ్లు కింద పెట్టడానికి స్టాండు, దానిపైన పెట్టే వాటరు ట్యాప్ క్యాన్ పైన పెట్టే వాటర్, ఆ వాటర్ ఫిల్ అవ్వడానికి కావాల్సినటువంటి రీఫిల్లింగ్ వాటర్ బాటిల్స్, ఇది కాకుండా తాగే గ్లాసులు, బాటిల్స్, మగ్గులు, నీళ్ళు ఏమైనా కింద పడిపోతే ఆడ చండాలంగా కాకుండా అక్కడ క్లాత్ వేసుకునేది, ఇలా ప్రతి అంశం సున్నితంగా ఆలోచించి ముందే అవసరాలను ఊహించి ఎదురయ్యే లోటుపాట్లను ముందే గ్రహించి వాటన్నిటి గురించి చర్చించి చక్కగా పని పంచుకుంటూ దాంట్లో కోఆర్డినేట్ చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహించడమే నిర్వహణ అంటే. నిర్వహణ అంటే కుర్చీలు వేయడమో, లేకపోతే జనాలను పిలవడమో, అతిథులను పిలవడమో, మైక్ పట్టుకొని మాట్లాడడమో కానే కాదు. నిర్వహణ అంటే వీటన్నిటి సమగ్ర సమాహారము. మామూలుగా మనం అందరం ఏముంది నిర్వహణ అంటే ఒక కరపత్రం కొట్టిస్తాం,
చందా బుక్కుల దగ్గరికి వెళ్ళి చందా అడుగుతాం, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఈ డబ్బులు కలెక్ట్ చేస్తాం, ఇది ఒక హాల్ బుక్ చేసుకుంటే అన్ని అలానే ఉంటాయి. ఆ జనాలు వస్తారు, గెస్టులు ఇద్దరు అత్తే సరిపోద్ది, వాళ్ళ బాల్ పోస్టర్ కరపత్రం వేసి ప్రెస్ మీటో ప్రెస్ నోటో ఇచ్చి పబ్లిసిటీ చేసుకొని జనాలు వస్తారు, చేస్తారు, పోతారు. అవి టిష్యూ పేపర్ యాక్టివిటీసే. నిజమే, ఓ ప్రముఖులైన నలుగురు పెద్ద వక్తలని పిలిస్తే జనాలను మీరు సమీకరించక్కర్లేదు. ఆ నలుగురి ప్రముఖులకు సంబంధించినటువంటి అభిమానులు, అక్కడి పరిచయస్తులు గుంపులు గుంపులుగా ఆడికి వస్తారు. వాళ్ళు చెప్పే విషయం కోసం, వాళ్ళ కోసం వస్తారు, వెళ్ళిపోతారు. నిర్వహించారనే పేరు మీకు, నలుగురు ప్రసంగించారనే పేరు కీర్తి, బాగా జ్ఞానాన్ని పంచారనే పేరు కీర్తి వాళ్ళకి, పాల్గొన్న వాళ్ళకు నచ్చిన వ్యక్తి వచ్చాడు చూసామనే పేరు, అంతే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక భావాజల వ్యాప్తి కోసం, ఒక ఆశయం కోసం, లేదా ఒక రకమైన నిర్మాణం కోసం, తయారు చేయడం కోసం ఆర్గనైజర్స్ ని, లీడర్స్ ని, కార్యకర్తల్ని, సభ్యులని, రకరకాల చోట్ల జరిగే ఘటనలకి, సంఘటనలకి స్పందించే వ్యక్తులను చేయడం వేరు. రాజకీయ నాయకులకు వేరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో మంత్రి వచ్చాడంటే టామ్ 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 అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, టపాకాయలు, హంగులు, ఆర్భాటాలు, బ్యానర్లు, జెండాలు, ఇవన్నీ ఆల్రెడీ నిర్మాణమైన సంఘాలు లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థలు ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం చేసే కార్యక్రమాలు వేరు. కాబట్టి మన వాళ్ళు చాలా మంది కొత్తగా అప్కమింగ్ వచ్చేటువంటి లీడర్స్, స్పీకర్స్ లేదా ఆర్గనైజర్స్, లీడర్స్ అంతా కూడా సో అనుకో ఇట్లా మనం గోదావరి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక బ్రిడ్జు, పడవలు, పెద్ద నీటి సముదాయం. అది కాదు గోదావరి అంటే, అదొక భాగం మాత్రమే. ఇంకా ముందుకు వెళ్తే ఎక్కడో మహారాష్ట్ర నాసిక త్రయంబకంలో ఆ కొండల్లో నుంచి నీరు చుక్కలు చుక్కలుగా కారుతూ అలా పిల్ల కాలువ అయి ఆ ఊరు పక్కన ఉన్న కాలువ కవర్ అయి ఇంకో పక్కన ఉన్న చిన్న ఉపనది దానికి యాడ్ అయి వాగులు వంకలు అందులో యాడ్ అయిపోయి అదొక ప్రవాహం లాగా ముందుకు సాగి మన దగ్గరకు వచ్చే వరకు ఉగ్ర రూపం దాలుస్తుంది. అక్కడ డ్యాములు, ప్రాజెక్టులు, నీళ్లు గేట్లు ఎత్తడాలు, చూడడానికి ప్రదేశాలు, ఇలా ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి నది అనగానే మనకి ఇదే ఉపయోగపడుతుంది. కానీ నిర్వాహకుడు అలా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి నిర్వాహకుడు ఖచ్చితంగా ఓపిక కలిగి ఉండాలి, ముందు చూపు కలిగి ఉండాలి, చక్కటి మాట తీరు కలిగి ఉండాలి, నేర్పు కలిగి ఉండాలి. ఎవరితో, ఏ కార్యకర్తతో, ఏ నాయకుడితో, ఏ అభిమానితో ఎలా కోఆర్డినేట్ చేసి తెలిసి ఉండాలి. వచ్చే వక్తల్లో ఒక్కొక్కరు ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది సోది పెట్టే వాళ్ళు ఉంటారు, సబ్జెక్ట్ డీవియేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకి క్లారిటీ ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉంటారు, గులిగే వాళ్ళు ఉంటారు. అక్కడి దాకా వచ్చి నాకు విలువ ఇవ్వట్లే అని, విలువ కోసం వచ్చారా, విషయం కోసం వచ్చారా, సందేశం ఇవ్వడం కోసం వచ్చారా, సౌకర్యాల కోసం వచ్చారా అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయే అతిథులు కూడా మన మధ్య ఉంటారు. అరే నా గురించి గొప్పగా పలుకుతలేరు, నేను వచ్చి గంట సేపు అవుతుంది ఇక్కడ కూర్చుని నన్ను పిలుతూనే లేరు. బోచ్చడు కష్టాలు ఉంటాయిరా నాయన నిర్వాహకులకి. అందుకే నిర్వాహకులు నిర్వహణ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. ఏమేం కావాలి, భౌతిక వస్తువులు ఏమేం కావాలి, మానసికంగా ఏ ఆలోచన విధానంతో ఉండాలి, తర్వాత ఆర్థికంగా ఏ వనరులతో ఉండాలి, అలాగే సమాచార పరంగా ఏ రకంగా ఉండాలి అనేటువంటి అనేక విషయాల మీద మనిషి అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటాయి. చాలా సార్లు మనం కొన్ని సభలు సమావేశాలకు వెళ్తూ ఉంటాం, అన్నీ ఉంటాయి కానీ జనాలు ఉండరు. ఎస్, కొన్ని చోట్ల ఎంతో గొప్ప నాయకత్వము, అనుభవం ఉన్న నాయకులు ఉంటారు. వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ ఉంటుంది, కుర్చీలు పర్మనెంట్ గా ఉంటాయి, బాక్స్ సౌండ్ సిస్టమ్ పర్మనెంట్ గా ఉంటాయి, ఫ్లెక్సీ కూడా రెడీగా ఉంటది, అన్నీ ఉంటాయి, చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ జనాలే లేక వెలవెలబోతా ఉంటాయి. మనం అలా చాలా అంబేద్కర్ భవన్లు ఖాళీగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలా సంఘాలు, వాటి పేర్లు చెప్పడం ఎందుకులే కానీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి మరి అవి కావు, ఆశయము, అవసరము, ఆ కావలసిన ప్రజలు, మన భావసారూప్యతం కలిగిన వారిని సమీకరించడము, వాళ్ళని కన్వే చేస్తూ, కన్విన్స్ చేస్తూ, రియలైజ్ చేస్తూ, ఎన్లైట్ చేస్తూ, ఆర్గనైజ్ చేస్తూ లీడ్ చేయగలగాలి. కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటారు, అక్కడ ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది, టక్కున ఆడికి వస్తాడు, ఒక సెల్ఫీ దిగుతాడు, పలానా కార్యక్రమం పాల్గొన్నాను. అలా ఫోటో దిగిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు ఫోటో దిగొచ్చు, అది జ్ఞాపకం, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అలా ఫోటో దిగి అది తానే నిర్వహించినట్టుగా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఎక్స్, ట్విట్టర్ లో చకా 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 పోస్ట్ పెట్టేస్తాడు. ఆ చూసేటోళ్ళు మామూలు వాళ్ళు అయితే అరే గట్టిగానే నిర్వహించాడు అనుకుంటారు. కానీ ఉత్త పాల్గొనే వాళ్ళు వేరు, నిర్వాహకులు వేరు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో చూశాను చాలా మంది, నేను ఉద్యమకారుని అన్నగానే నేను ఏమనుకోవద్దు మిత్రమా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు పాల్గొన్నారా, నిర్వహించారా అని అడుగుతా.
వెంటనే నేను ఇక్కడ పాల్గొన్నాను, అక్కడ పాల్గొన్నాను, అక్కడ పాల్గొన్నాను అంటాడు. ఓహో, మీరు పాల్గొన్న వాళ్ళ నిర్వాహకుల అంటే పాల్గొన్నంత మాత్రాన వాళ్ళు ఉద్యమకారులని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఉద్యమకారులను అవమానించి కించపరచడానికి కాదు, ఆ ఉద్యమాన్ని నిర్మించడం కోసం, లేని చోట పుట్టించడం కోసం, అవసరమైన చోట వాళ్ళందరినీ సమీకరించడం కోసం, తెగించడం కోసం, ధైర్యం చేయని చోట ధైర్యం ఇవన్నీ కదా, ఎన్నో అంశాలు ఉన్నాయి కదా. ఉద్యమకారుడికి పాల్గొనే వాడికి తేడా ఉంటది కదా. అలాగే పాల్గొనే కార్యకర్తకు నిర్వాహకుడికి తేడా ఉంటది కదా. నిర్వాహకుడికి నడిపించే నాయకుడికి కూడా తేడా ఉంటది కదా. కాకపోతే నిర్వాహకుడు నాయకుడు కాకపోవచ్చు, కానీ నాయకుడు కంపల్సరీ నిర్వాహకుడు అయి ఉండాలి, మంచి కార్యకర్త అయి ఉండాలి, అలాగే అన్ని రకాల విషయాలపైన అవగాహనతో ఉండాలి నాయకుడు సబ్జెక్ట్ మళ్ళీ తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. ఇక్కడ నిర్వాహకుడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, రిసోర్సెస్ పైన పట్టు ఉండాలి, ఏది ఎక్కడ ఏ టైంలో తక్కువకి దొరుకుతుంది, క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది, ఎంత అవసరం ఉంటుందని ఊహించగలగాలి. ఉదాహరణకి 1000 మంది తెచ్చి, నేను ఒక సమావేశంకి వెళ్ళాను, ఒక 5000 మంది కూర్చునే కుర్చీలు, టెంట్లు పెద్దగా ఏర్పాట్లు చేసేసారు, 5-10 లక్షలు ఖర్చు పెట్టి. జనాలు మాత్రం ఒక 1000 మందే వచ్చారు. ఎక్కడ మిస్టేక్ అయ్యారు అని అంటే ఏర్పాట్లలో మిస్టేక్ కాలేదు, పెద్ద పెద్ద ప్రముఖులను వక్తలని గెస్ట్ గా పిలిచారు, అందులో విఫలం కాలేదు. కరపత్రాల్లో, బ్యానర్లో, ఫ్లెక్సీల్లో, ఇన్విటేషన్ కార్డులో, ఏర్పాట్లలో, ఫుడ్, అకామిడేషన్, రూమ్స్, డీజిల్ అన్ని ఓకే, కానీ జనాలు లేరు. తర్వాత ఇంకొక చోట జనాలు దండిగా ఉన్నారు, వ్యక్తిగత పేరు కీర్తి కోసం పిలుచుకున్న గెస్ట్లు ఉన్నారు, ఆడికి సంబంధం లేదు. 10,000 చందా ఇచ్చాడు, 50,000 చందా ఇచ్చాడు అని అతన్ని గెస్ట్ గా డయాస్ మీద కూర్చోబెట్టారు. పాపం ఆయన సహాయపడ్డాడు, గ్రేట్. వాళ్ళు లేకపోతే, ప్రొడ్యూసర్ లేకపోతే, నిర్మాతలు లేకపోతే, లేదా ఆర్థికంగా సహాయం చేసే మనుషులు లేకపోతే ఇవేవి జరగవు. ఆశయం ఉన్నా, జనాలున్నా, అవసరాలకు డబ్బులు అవసరం ఉంటుంది. మనుషులు రావడానికి వాళ్ళకు బిర్యానీలో ప్రయాణం ఖర్చులు పెట్టనక్కర్లేదు. ఇప్పుడు మన కార్యకర్తలు 460 మంది ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. వాళ్ళంతా రావడానికి పోవడానికి 1000-2000 రూపాయలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది ఫ్యామిలీలతో వస్తున్నారు, ఒక్కొక్క 4-5 వేలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి మనం రూపాయి ఇవ్వక్కర్లేదు, ఇది ఇవ్వట్లేదు, వాళ్ళ ఏర్పాటు కూడా పెట్టట్లేదు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే సబ్జెక్ట్ ఉండే వ్యక్తులు కావాలి కదా. కాబట్టి చాలా సార్లు జనాలను సమీకరించడానికి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయని ఖర్చు పెడుతూ ఉంటారు, ప్లాన్ చేస్తూ ఉంటారు, అతిథులకు పెడుతూ ఉంటారు, ఏర్పాట్లకు పెడుతూ ఉంటారు, ముందస్తుగా పెడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అతిథులు ఉంటే జనాలు ఉండరు, జనాలు ఉంటే అతిథులు ఉండరు, అతిథులు జనాలు ఉన్న సమన్వయం చేయడం రాక మామూలులతో 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడించి జనాలందరూ వెళ్ళిపోయాక మెయిన్ స్పీకర్ తో లాస్ట్ కు మాట్లాడిస్తాడు. ఇదే నిర్వహణ లోపము. అసలు ఏ అంశాన్ని ప్రజలకు చేరవేయాలో అది కాకుండా, ఓకే విఐపి గెస్టులు వచ్చారు, జనాలు వచ్చారు, ఫోటోలు అయ్యాయి, తెల్లారి పేపర్లో వస్తుంది, నేను నిర్వహణ చేసినా అయిపోయింది అనుకుంటారు. అది కాదు కదా. అవన్నీ టిష్యూ పేపర్, మనకి ఏదైనా కావాలంటే ఇట్లా తుడుచుకుంటాం, ఆ పూటకు తుడిచి పక్కకు పడిస్తాం. అలాంటి టిష్యూ పేపర్ కార్యక్రమాలు మన చుట్టూ 100% అలాంటివే జరుగుతూ ఉంటాయి. నిర్మాణాత్మకంగా, కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా, ఒక డెవలపింగ్ మోడ్ లో జరిగేవి చాలా 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 తక్కువ మిత్రులారా. కాబట్టి చాలా మంది పేపర్ వర్క్ చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, మాక్ డ్రిల్ నిర్వహించరు, సరైన టీంకి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల ఒకరిద్దరిపై ఒత్తిడి పడుతూ ఉంటది. తర్వాత ఈ సభలు జరిగిన తర్వాత వాళ్ళ మైండ్ లో దీనిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలి అనే ఆలోచనలు జరగవు. చాలా పెద్ద పెద్ద, నేను ధూమ్ధాంలకు వెళ్ళాను, భారీ సభలకు వెళ్ళాను, 29 సంవత్సరాల్లో నేను నిర్వహించినయే వేలున్నాయి. నేను చీఫ్ గెస్ట్ గా పాల్గొనేవి ఒక 500 పైగా అంబేద్కర్ విగ్రహావిష్కరణలు, పూలే విగ్రహావిష్కరణలు, మాన్యవార్ కాంశీరామ్ గారి ఆలోచనతో జరిగిన సభలు, సమావేశాలు, భగత్ సింగ్ సంబంధించినవి, పెరియార్కి సంబంధించినవి, పూలే విగ్రహావిష్కరణలు, పూలే సభలు, రాజ్యాంగం మీద జరిగిన సభలు, సైకాలజీ మోటివేషన్ సభలు, సమావేశాలు, కార్యకర్తలు, వివిధ సంఘాలు, ఎన్నెన్నో వెళ్ళాను కదా. ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరగగానే ఆ నిర్వాహకుల లోపం వల్ల, కొంచెం స్వార్థం వల్ల, లేదా పక్కవాడికి గౌరవం ఇవ్వకనో, విలువ ఇవ్వకనో, లేకపోతే జరుగుతున్న లోటుపాట్ల గురించి వివరించకనో, తన బాధను పంచుకోకనో, ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో పంచుకోకూడదో తెలియక రాంగ్ ఫైర్ అయిపోతూ పెద్ద కార్యక్రమాలు అయిపోయాక సంఘాలన్నీ సంకనాకిపోతూ ఉంటాయి. ఎందుకు? నేను పని చేశాను, నా పేరు రాలేదని ఒకరు, ఇంకొకరేమో పనే చెయ్యరు కానీ నేను హోదాలో ఉన్నాను, సీనియర్ ఉన్నాను, నాకు గౌరవం లేదని ఒకరు, లేదా ఆర్థిక పరమైనటువంటి ఆ కీచులాటలు కొన్ని. తర్వాత నీకు ఇచ్చిన 1000 రూపాయలు నువ్వు 200 పెట్టి ఆ వస్తువు తెచ్చావు, మిగతా డబ్బులు ఏవి అంటే, నేను పోయి రావడానికి కావా, నాకు వేరే లేవా, అన్నీ ఉంటాయి.
కాబట్టి నిర్వాహకులు నమ్మకమైన వ్యక్తులను ముందుగా కూడగట్టుకోవాలి, వాళ్ళను ట్రైన్ చేసుకోవాలి, దాపరికం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ప్రతిదానికి అకౌంటబుల్ గా ఉండాలి, ఫేర్ గా ఉండాలి. మన సమయాన్ని, మన జీవితాన్ని, మన జ్ఞానాన్ని, మన బతుకునే నిర్వహణకు సమాజానికి సంఘానికి ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు దాచుకొని పీక్కొని ముళ్ళగట్టుకునేది ఏముంటది? ఏమీ ఉండదు. నువ్వెంత ఫేర్ గా ఫ్రాంక్ గా ఉంటే నిన్ను నమ్మేవాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఇంకా డబల్ ప్రేమిస్తూ ఉంటారు. అయితే అందులో కూడా ఎవడో ఒకడు బుర్రలో పురుగు తోరిన వాడు చేరి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. చాలా మంది ప్లానింగ్ చేయడానికే చచ్చిపోతా ఉంటారు. 10 మంది కూర్చుంటా ఉంటారు, రాసుకుంటా ఉంటారు, తింటా ఉంటారు, ఖర్చు పెడతా ఉంటారు, లిస్ట్ చేద్దాం అట్ట చేద్దాం. నిర్ణయాలు గుప్పెడు మందే తీసుకోవాలి, గంపెడు మంది అమలు చేయాలి. డైరెక్షన్ ఒకరిద్దరే నాయకత్వంలోకి తీసుకొని వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలి. డిస్కషన్స్ అంతర్గతంగా జరగాలి, విభేదాలు ఉన్న అంతర్గతంగా జరగాలి. దానిలో నుంచి అభివృద్ధి దిశగా మన నిర్ణయాలు ఉండాలి. ఒకవేళ ఇందులో ఒక పొరపాటు జరిగితే అభివృద్ధి దిశగా, ఫలితాల దిశగా దీన్ని ఆలోచించేటువంటి చైతన్యం ఉండాలి. కాబట్టి మరి నిర్వాహకులు అంటే పాల్గొన్న వాళ్ళు చాలా మంది మీరు నిర్వహించినామని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అది నిర్వహణ కాదు. ఒక కార్యక్రమం జరిగి జీవితంలో అదే ఫోటోలు పట్టుకొని, అదే వీడియోలు పట్టుకొని మేము నిర్వహించామని గతాన్ని చెప్పుకునే వాళ్ళే ఉండిపోతారు. కారణం ఏంటంటే ఆ నిర్వాహకుల దగ్గరికి మీరు వెళ్ళండి. మన కార్యకర్తలు, నాయకులు ఏదైనా ఒక బహిరంగ సభనో ఒక 2-3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించిన వాళ్ళకి అసలు మీరు నిర్వహణ కమిటీలు ఎన్ని వేశారు, ఏ పనులు చేయాల్సినవి ఉంటాయి, కార్యక్రమానికి ముందు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమేమి అవసరాలు పరిస్థితులు ఏర్పడతాయి, తర్వాత ఇంకా కార్యక్రమం అయిపోయినాక కూడా చేయాల్సినవి ఉంటాయి. ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే ఆ పాత్రలు శుభ్రం చేసి అందించడం కానీ, ఆ హాల్ శుభ్రం చేసి తిరిగి అందించడం కానీ, వెళ్ళిన వాళ్ళు క్షేమంగా చేరుకున్నారా లేదని ఫాలో అప్ కానీ, కొన్ని పేమెంట్స్ చేయాల్సిన చోట పేమెంట్స్ కానీ, లేదా దాని ఫైలింగ్ డాక్యుమెంటేషన్ చేయాల్సినవి డాక్యుమెంటేషన్ చేయడం కానీ, ఇవన్నీ చేయకపోవడం వల్ల అవి చరిత్రలో మిగలవు. అరే మీకు లాస్ట్ టైం హాల్ ఇస్తే నీట్ గా లేదని చెప్పి మరోసారి వస్తే వాళ్ళు హాల్ ఇవ్వరు. అలాగే పాత్రలు సరిగా ఇవ్వకపోతే నేను మీకు 100 రూపాయల వస్తువుని మీరు సంఘం కోసం చేస్తున్నారని 60 రూపాయలకి ఇస్తే మీరు కడగకుండా ఇచ్చారు, ఎవడు ఆ పైకి లేపడానికి కూడా ఎవడు సాయం చేయలేదు అని చెప్పేసి నెగిటివ్ గా ఉండి నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఇవ్వడానికి ఇష్టపడరు. కాబట్టి మనందరం మొహం కడుక్కున్నాక దూసుకోవడం లాగా, మంచిగా శుభ్రం చేసుకున్నాక ఆ పొడిని, ఆ తడిని తుడుచుకోవడం లాగా చాలా మంది నిర్వహణ అనంతరం చెయ్యరు. అలాగే గతంలో చేసిన దాన్ని పదే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ దాని స్ఫూర్తితో ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని ఆలోచించరు. కారణం వాళ్ళకు నమ్మకమైన అనుచరులు లేకపోవడం, లేదా స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం, లేదా ఆర్థికంగా ఇంతకుముందు సాయం చేసిన వాళ్ళు సాటిస్ఫై లేక పోరా ఈ నుంచి అంటారు. ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు, అలాగే ఎవరు సహాయం ఎక్కడ పడితే అక్కడ అందించరు. వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నప్పుడు, ఈ చేసే పని సమాజానికి అవసరమని వాళ్ళు అనుకున్నప్పుడు, నీపై నమ్మకం కలిగినప్పుడు, నిర్వాహకుడిపై నమ్మకం కలిగినప్పుడు, నాయకత్వంపై నమ్మకం కలిగినప్పుడు, సంఘం చేసే యాక్టివిటీస్ పై నమ్మకం కలిగినప్పుడు, అక్కడ అవసరాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తనకు ఇచ్చే గుణాన్ని బట్టి సహాయం అందిస్తూ ఉంటారు. చాలా మంది మీరు ఉద్యోగస్తులు ఇయ్యండి రా అంటాడు ఒకడు, మీరు వ్యాపారస్తులు ధనవంతులు మీరు ఇయ్యండి రా అని ఒకడు అంటాడు. ఆడు ఇవ్వడం కోసం డబ్బు సంపాదించుకోలే, నీకు చందాలు ఇవ్వడం కోసం వాడు ఉద్యోగం తెచ్చుకోలే. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ, వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించడం కోసం నువ్వు కూడా నీ బతుకు నువ్వు బతకకుండా చందాల కోసం బతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. అందుకే ఆర్గనైజర్స్ ఒకటి సంఘం తరపున అయినా పనిచేయాలి, లేదా తన పనైనా తాను చేయాలి. అలా చేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం కొంత టైం కేటాయించి, కొన్ని రోజులు కేటాయించి నిర్వహించాలి. లేకపోతే చీప్ అయిపోతాం. నిజానికి మామూలుగా వాళ్ళ బతుకు వాళ్ళకు బతికే కంటే సమాజంలో ఒక సమస్యను గుర్తించి దానికోసం నిర్వహణ ఆర్గనైజ్ చేసి, సమీకరించి, ఉద్యమించి, పోరాడి పరిష్కారం కోసం, లేదా ఆ సమస్యను సమాజపరం చేయడం కోసం, ఆలోచించడం కోసం చేసేటువంటి గొప్ప వ్యక్తులైన చాలా మంది పదే చందాలు అడుక్కోవడం పైన, అడుక్కున్న వాటికి రెస్పాన్సిబుల్ లేకపోవడం వల్ల అడుక్కునే వాళ్ళుగా మిగిలిపోతా ఉన్నారు. కాబట్టి నిర్వాహకులు అంటే అడుక్కునే వాళ్ళు కాదు, నిర్వహణ చేసేవాళ్ళు, నాయకులు, ఈ శరీరం మొత్తానికి వెనకాల ఉండే వెన్నుపూస లాంటి వాళ్ళు. కాబట్టి ఆ వెన్నుపూసలాగా నిలబడాలి తప్ప డబ్బున్న వాళ్ళ ముంగట వంగి సాగిలాలు పోవడమో, లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరే పోయి నించోవడమో, ఒకటికి 10 సార్లు ఫోన్లు చేయడమో, వాళ్ళని పొగడమో, వాళ్ళని గెస్ట్లుగా పెట్టుకోవడమో, ఇంకా రకరకాల నానా చెత్తా చెదారం చేస్తూ ఉంటారు నిర్వాహకులు. నిర్వాహకులు చేసే చాలా పెద్ద లోపాలు ఏంటంటే సరిగ్గా అంచనా వేయకపోవడము, అనవసరమైన విషయాల్ని ప్రకటించడం. అందుకే కొంతమంది ఈ వక్తలు వస్తారు అని ప్రకటించేస్తారు,
చివరి క్షణాల్లో ఆయన రావట్లేదు అని అంటారు. కారణము ఈడు ఇన్ టైంలో ఫోన్ చేయకపోవడము, వీళ్ళు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడము, ఫాలో అప్ చేయకపోవడము. తర్వాత దానికి అసలు నేనే ఎన్నో చోట్ల మిస్కమ్యూనికేషన్, అరే మీ డేట్ పలానా రోజు రాసుకున్నాను కదనే, మరి వారం రోజుల తర్వాత అనే విషయం నాకు చెప్పలేదేంటి, ముందుకు జరిపారని చెప్పలేదేంటి అని అడిగితే లేదన్నా మిగతా వాళ్ళు. ఫస్ట్ లిమిటెడ్ గెస్ట్లను పిలుచుకోవాలి, అన్లిమిటెడ్ నాలెడ్జ్ని ఇవ్వాలి, లిమిటెడ్ పర్సన్స్ని పిలవాలి, సంపూర్ణ పర్ఫెక్షన్ కలిగించాలి. కాబట్టి ప్రణాళిక, అలాగే పరిశోధన, తర్వాత ముందస్తు ప్రిపరేషను, తర్వాత ఎగ్జిబిషన్ చేయాలి. మరి వీటన్నిటిపైన మనమేం ఎంబీఏ స్టూడెంట్స్మో, ఎంసీఏ స్టూడెంట్స్మో, ఎంహెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్టూడెంట్ గానో బోర్డు తీసుకొని పోస్ట్ కార్బన్ ప్లానింగ్, ఆబ్జెక్టివ్, బడ్జెట్ ఇలాంటి అన్నీ ఉంటాయి. అవి కాదు, జస్ట్ అనుభవాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి నుంచి మన సభలు అయ్యేంత వరకే ప్రతిరోజు ఒక వీడియోని చేసి అనుభవాల్ని, ఆలోచనల్ని మీకు పంచే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఓకేనా, రెడీగా ఉన్నారా? మరి ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ముగించేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా టీ తాగారా? ఖచ్చితంగా తాగే ఉంటారు. ఎవరైనా మీ ఇంటికి వస్తే టీ చేసి ఉంటారు. టీ అనగానే మన మైండ్లో ఎక్కడ రుచిగా టీ దొరుకుద్ది అని అనిపిస్తుంది. వెంటనే పలానా కాడికి వెళ్దాం అనుకుంటాం. 10 రూపాయల టీ కోసం 20 రూపాయల పెట్రోల్ ఖర్చు పెట్టి వెళ్తాం. పట్టణాల్లో అయితే పార్కింగ్కే 50 రూపాయలు పెట్టి ఆ టీ తాగే పరిస్థితి. అంటే వాళ్ళ ఆర్థిక శక్తిని బట్టి, వాళ్ళ అలవాటును బట్టి, కొంతమంది పలానా 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్, లేదా పలానా చెట్టు కింద బాగుంటుంది, పలానా మల్లయ్య బాగా చేస్తాడని వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్, అక్కడ కూర్చునే సీట్ను బట్టి, ప్రశాంతతను బట్టి, పార్కింగ్ను బట్టి, లేదా వచ్చే స్నేహితులను బట్టి రకరకాలుగా టీకి వెళ్తాం. మరి మామూలుగా టీ అనగానే మనకు 3 విషయాలు గుర్తుకొస్తాయి: పాలు, పంచదార అంటే చక్కెర, టీ పొడి. ఈ 3 గుర్తుకొస్తాయి. అల్లం టీ, లెమన్ టీ, ఇంకా రకరకాల పుదీనా టీ, రకరకాల టీలు ఉంటాయి. అయితే టీ అనగానే ఇవే గుర్తుకొస్తాయి. అలాగే సభలు, సమావేశాలు అనగానే జనము, వచ్చేవా అతిథులు, జనము, కరపత్రం, హాలు, వెనకాల బ్యానర్, ఇవే గుర్తుకొస్తాయి. కానీ టీ అంటే ఇంకా లోతుగా వెళ్తే కుప్పలు కుప్పలుగా చాలా విషయాలు ఉంటాయి. ఏమి? ఒకటి, టీ పొడికో బాక్సు, క్యాపు, దానిలో ఒక కప్పు. షుగర్ బాక్స్కి ఒక బాక్సు, దాంట్లో ఒక క్యాపు, దానికి ఒక కప్పు. అలాగే పాలకి ఒక పాల క్యాను, దానిపైన ఒక కప్పు, దాన్ని పోసుకొని ఒక గరిట. ఇవన్నీ ఉంటే సరిపోవు. అక్కడ గ్యాస్ స్టవ్, దానికి రెగ్యులేటరు, దానికి గ్యాస్ బండ, ఎక్స్ట్రా గ్యాస్ బండ ఉండాలి. రెగ్యులేటర్ పాడవుదేమని ఇంకోటి స్పేర్గా తెచ్చి పెట్టుకోవాలి. దానికి లైటర్ కూడా ఉండాలి. తర్వాత దీన్ని చేయడానికి ఒక పాత్ర కావాలి, తాగడానికి ఒక కప్పు కావాలి, లేదా స్టీల్ గ్లాసులు, మట్టి గ్లాసులు, లేదా పేపర్ గ్లాసులు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పడేయడానికి ఒక డస్ట్బిన్ కావాలి, దాన్ని తీసివేయడానికి ఒక సహాయకుడు కావాలి. ఆ పాత్రలను శుభ్రం చేయడానికి ఒక క్లీనింగ్ వ్యవస్థ కావాలి, దానికి ఒక వింబార్ లాంటి సబ్బులు కావాలి, లేదా పీచులు కావాలి, ఒక బండ కావాలి, మగ్గు కావాలి, బకెట్ కావాలి, నీళ్లు కావాలి, అదొక వ్యవస్థ కావాలి. తర్వాత అక్కడ కూర్చోడానికి ఆ స్థలం కావాలి, దానికి ఒక బోర్డు కావాలి, దానికి ఒక బ్యానర్ ఫ్లెక్సీ పెడతాడు. తర్వాత ఒక నీడ కావాలి, దానికి ఒక ఫ్యాన్ కావాలి, లేదా ఏసీయా, కూలరా, లేదా కింద టేబుల్ కావాలి. తాగడానికి వాటర్ లేకుండానే టీ తాగుతావా, వాటర్ కావాలి, దానికి వాటర్కు మగ్గు వ్యవస్థ, దానికి ఒక అంటే ఇవన్నీ ఆలోచిస్తే చేసే ఒక మనిషి మాస్టర్ కావాలి. ఆ టీ తిప్పేటువంటి గరిట కావాలి, దాన్ని పోసేటువంటి జాలి కావాలి, అక్కడ ఒక డస్ట్ క్లీన్ కావడానికి కావాలి, లేదా అగ్లీగా ఉండకుండా శుభ్రం చేసే వ్యవస్థ కావాలి, డెట్టాల్ వ్యవస్థ కావాలి, లేదా టోకెన్ వ్యవస్థ కావాలి, కంప్యూటర్లో ఇచ్చే బిల్ అయి ఉండాలి దానికి. అంటే టీ అనగానే 10 రూపాయలు ఇచ్చాము, టీ వచ్చింది, ఎక్కడ రుచిగా ఉంది తాగాము అనుకుంటాం. లేదా సభలు, సమావేశాలు అనగానే ఎవరు బాగా చేస్తారు, అక్కడ ఏదో సబ్జెక్ట్ బాగుంటుంది, ఎవరు స్పీకరు, ఎవరు నిర్వహిస్తున్నారు, ఇవి రెండే చూస్తాం, పాల్గొంటాం. నచ్చితే కాసేపు ఉంటాం, లేకపోతే బయట తిరుగుతాం, వెళ్ళిపోతాం. ఇలా అయారాం గయారామే ఉంటారు. ఇలా అయారాం గయారాం పెద్ద బ్యాచే ఉంటది. వాళ్ళు వచ్చి జడ్జిమెంట్ కూడా ఇస్తూ ఉంటారు, పెద్దగా రాలేదు అని. కాబట్టి ఇదంతా నిర్వాహకుడు చక్కగా ప్రణాళిక వేసుకోకపోవడం, అనుభవం లేకపోవడం వల్ల వచ్చే లోపాలే. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? టీ అనగానే కప్పు, పైసలు, టీ తాగేసాం కాదు, ఆ టీ తయారయ్యే వ్యవస్థ కూడా. మరి 10 రూపాయలు పెట్టి తాగేటోడికి ఆ వ్యవస్థతో ఏం పని? నిజమే. అలా వచ్చి పాల్గొనేటోడికి, అభిమానికి, కార్యకర్తకి మిగతా వాటితో ఏం పని? చూసిపోయేటువంటి వాళ్ళకి ఏం పని? నోటితో ఊరికే ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసేటానికి ఏం పని? 10 రూపాయలు ఇచ్చి టీ తాగాడు, బాగాలేకపోతే బాగాలేదురా అంటాడు, అది వాని హక్కు.
అలాగే టూరిస్ట్ లాగా చూడడానికి వచ్చిన వాళ్ళు అలా చూసి ఇక్కడ ఎక్కువ జనం రాలేదు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి, నిర్వహణ సరిగా లేదు, స్పీకర్ సరిగా లేదు, మేనేజ్మెంట్ వేస్ట్, ఎవడు జనాలు రాలేదు, లూజ్ టాక్ చేసేవాడు చేస్తూనే ఉంటాడు. జనాలు బాగానే ఉన్నారు కానీ ఎందుకో ఏదో ఉన్నది కానీ అని చేసేవాడు. పాల్గొనే వాళ్ళు వేరు, నిర్వాహకులు వేరు. కాబట్టి మీరు నిర్వాహకుల కోణంలో ఆలోచిస్తూ ముందు జాగ్రత్తగా సూచనలు చేస్తూ చక్కటి ప్రణాళిక చేసి అనుభవాన్ని పొందాలని, ఎక్కువ మందిని అనుచరులను తయారు చేసుకోవాలని, అలాగే ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు నిర్వాహకులుగా మారాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులని, నాయకులందరినీ నేను కోరుతా ఉన్నాను. అలాగే మర్చిపోకండి, నేను చందా బుక్ కొట్టించి అందరి దగ్గరికి వెళ్ళి అడిగేంత టైము లేదు, ఓపిక లేదు, అడగడం కోసం ప్రయాణించి డబ్బులు ఖర్చు పెట్టేంత ఆలోచనతో నేను మీకు ఈ లెసన్ నచ్చితే, ఈ క్లాస్ మీకు నచ్చితే, ఈ అనుభవాల్లో వాస్తవం ఉంది అని అనిపిస్తే, లేదా మూఢనమ్మకాల నిర్మూలన కావాలని, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఒక పెద్ద సంఘం ఉండాలని, దాంట్లో నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు తయారు కావాలని, ఈ సమాజాన్ని విజ్ఞాన బాటలో నడిపించాలని, బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, భగత్ సింగ్ వాళ్ళ ఆలోచనల్ని తీసుకొని ఈ సమాజానికి అందించాలని మీకు అనిపిస్తే, మీ జోబులో నుంచి మీ డబ్బుల్ని ఈ నిర్వహణ కోసం మీరు సహాయం చేయాలని కోరుతున్నాను. మా ఆవిడ 3 నెలలుగా 10,000 రూపాయలు పక్కనేసి 30,000 రూపాయలు ఈ సంఘానికి ఇస్తుంది. నేను నెల రోజులుగా ఈ సంఘం కోసం ఏ కార్యక్రమాలు చేయకుండా, డబ్బులేవి సంపాదించకుండా కూర్చుని కోఆర్డినేట్ చేస్తూ, ఫాలో అప్ చేస్తూ, వర్క్ చేస్తూ దీనికోసమే టైం కేటాయించాను. నేను ఇంకా కొత్త పుస్తకాలే చదవలేదు, నెల రోజులుగా ఒక్కొక్క కార్యక్రమానికి వెళ్ళలేదు, ఎక్కడికి ఏ వీడియోలో కూడా, నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు కూడా పెద్దగా ఏం పెట్టలేదు. అలాగే ఇంకా నెల రోజుల పాటు చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను 2 నెలల సమయం ఇస్తున్నాను, నాకు వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాను, నా జ్ఞానాన్ని ఇస్తున్నాను. మా ఆవిడ 3 నెలలు 10,000 రూపాయలు ఈ కార్యక్రమ నిర్వహణకు అందిస్తుంది. మరి మీరు కూడా నాలాగా సమయం ఇస్తారో, మా భార్యలాగా డబ్బులు ఇస్తారో మీ ఇష్టం. మీరు నిరుపేదలైతే ఇవ్వకండి, నిరుద్యోగులైతే ఇవ్వకండి, విద్యార్థులైతే ఇవ్వకండి. కానీ మీరు కాస్తో కూస్తో సంపాదించే వాళ్ళైతే మీ సంపాదనలో నుంచి, మీరు పెట్టే రకరకాల ఖర్చుల్లో నుంచి కొంచెం ఈ సభల నిర్వహణ మీ బాధ్యతగా ఫీల్ అవ్వండి. వచ్చే వాళ్ళు తప్పకుండా ఇవ్వండి. రాలేకపోయిన వాళ్ళు ఈ సభలు విజయవంతం కావాలని మీ తోచిన విధంగా ఈ సభలకి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు అందించండి. నేను జవాబుదారీతనంగా ఉంటాను. మరి మీరు ఫోన్ పే, గూగుల్ పే చేయాల్సిన నంబరు 7013160831 ఒకటే. మీకు సభ్యత్వం కావాలన్నా ఒకటే ఫోన్ నంబర్, 10గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మరి నేను సాహసం చేస్తున్నాను. ఒక 1000-1200 మందిని విశాఖపట్నంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో ఒక్కసారి బ్లాక్ షర్ట్స్ తో కూర్చోబెట్టి మంచి వక్తలతో నాలెడ్జ్ ఇప్పించి వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి మరి మీ వంతుగా మీరు కూడా సహాయం చేయాలని, ఈ లెసన్ మొత్తం విన్న మీరు తప్పకుండా కామెంట్ చేయాలని, మన వాళ్ళకి షేర్ చేయాలని, మీకు తెలిసిన మిత్రుల ద్వారా కూడా. ఒక 500 అంటే పెద్ద లెక్కే, కానీ నలుగురు కలిస్తే భోజనానికే 500 అయిపోతాయి. మరి అలా 1000 మందికి 3 రోజులు కాబట్టి దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు అవుద్దని అంచనా వేస్తున్నాం. మరి మీరు ఆర్థిక సహాయం చేయాలని, మీరు కూడా నాయకులుగా మారి అనేక కార్యక్రమాలు చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ, నేను మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్.